ఏపీ జనానికి కూటమి ప్రభుత్వం ఊరట ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విద్యుత్ ఛార్జెస్ పెంచడం లేదని చల్లని కబురు చెప్పింది కూటమి. అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జెస్ తరపు న్యూ ఈఆర్ ను సి చైర్మన్ రాసింగ్ ఠాకూర్ రిలీజ్ చేశారు. మార్చి 31 లోపు రిలీజ్ చేయాల్సి ఉన్న ఫిబ్రవరిలోనే చేస్తున్నామని అన్నారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించారు. 3 డిస్కంల ద్వారా రాబడి 44,323 కోట్లు అంచనా వేయగా వ్యయం అంచనా మాత్రం 57,444 కోట్లు ఉంటుంది. రాబడి వ్యయం మధ్య ఆంతర్యం 12,632 కోట్లుగా ఉంటుంది. ఈ భారాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతరాన్ని భరించడానికి అంగీకరించండి. తద్వారా అన్ని వినియోగదారుల వర్గాలకు టారిఫ్ పెంపడం అనేది లేకుండా జరిగింది. అంటే రేట్లు ఎక్కడ కూడా ఏ టారిఫ్కి రేట్లు పెంచడం జరగలేదు ఈ సంవత్సరం ఏ కేటగిరీలో కూడా. అలాగే రాయితీలు, ఉచిత ఎనర్జీ, వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, ధోబీఘాట్స్, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగ కుటుంబాలు మొదలైన వాటితో సహా నిర్దిష్ట వినియోగదారు వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్తును అందించే ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని సబ్సిడీలో చేర్చబడ్డాయి. అంటే వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ ఆర్ఆర్ని ఆమోదించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏపీఆర్సీలో ఇదివరకు ఈ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేయాలంటే ఒక ఫోర్కాస్ట్ చేసేవాళ్ళం. ఆ ఫోర్కాస్ట్ చేయడం ఏంటంటే ఒక నెలలో ఒక రోజుకి అలా తీసుకొని చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేసామంటే ఈ సంవత్సరం ఎక్కడ ఏ గంటలో ఎంత గ్యాప్ వస్తుంది, పవర్ షార్టేజ్ ఎంత వస్తుంది అనేది ముందుగానే ఒక ఫోర్కాస్ట్ చేయడం, ఒక పద్ధతి అవలంబించి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అది టారిఫ్లో పొందుపరిచాం. దాన్ని బట్టి ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ రోజులో మనకి సప్లై కావాల్సి వస్తుందో ముందుగా తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇది దగ్గరగానే ఉంటుంది, అవసరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది ఏపీలో విద్యుత్ ఛార్జెస్ పెంచడం లేదని చల్లని కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, విద్యుత్ ఛార్జెస్ పెంచబోమంటూ కూడా ప్రభుత్వం ఇటు సర్క్యులర్ ను జారీ చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం తాము గతంలో అంటే 14-19లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కానీ ఇప్పటి వరకు ఏదైతే సర్ఛార్జీలు అలాగే కొన్ని ఛార్జీలు పడుతుందో అది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగానే జరిగినాయి. తాము ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని చెప్పి తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది. అయితే 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విద్యుత్ ఛార్జీల టారిఫ్ ను ఏపీ విద్యుత్ మండలి చైర్మన్ ప్రకటన విడుదల చేశారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని స్పష్టమైన ప్రకటన చేశారు. మార్చి 31 టారిఫ్ విడుదల చేయాల్సి తాము ఫిబ్రవరిలోని విడుదల చేస్తున్నాము. 3 డిస్కుల ద్వారా రాబడి అంచనా 44,323 కోట్లు కాగా వ్యయం అంచనా 57,544 కోట్లు అని చెప్పి చైర్మన్ చెప్పాడు. వ్యయం మధ్య అంటే రాబడి వ్యయాల మధ్య దాదాపుగా 12,630 కోట్ల రూపాయలు 32 కోట్ల రూపాయలు అంతరాయం ఉంది. దీన్ని భరించడానికి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని భరించేందుకు సిద్ధమైన కార్యాచరణ రూపొందిస్తాం. కానీ విద్యుత్కు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, పారిశ్రామిక రంగం ఏ రంగానికి సంబంధించిన విద్యుత్ ఛార్జీలు ఈ సంవత్సరం అంటే 25-26 టారిఫ్కి సంబంధించి పెంచే అవకాశం లేదు, పెంచడానికి తాము సిద్ధంగా లేమని చెప్పి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ కూడా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శివ.